స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. మన లాస్ట్ క్లాస్ లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ సైకిల్ చెప్పుకున్నాం అండి. స్పీడ్ గా ఒకసారి రివైజ్ చేస్తే మాత్రం ఏం చెప్పుకోవచ్చు అంటే, దీనికి మనం కార్నాట్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి. ఒక కార్నాట్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి. కార్నాట్ సైకిల్ ఏబిసిడి రివర్సిబుల్ కార్నాట్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి. దాంట్లో మనకి ఇనీషియల్ గా ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. చూడండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి Q1 హీట్ ని సోర్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది అట్ T1 డిగ్రీ కెల్విన్ దగ్గర. సో అందుచేత ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉంటుంది అంటే ఐసోథర్మల్ లోను టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక ఎంట్రోపీ చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆ చేంజ్ ఏంటి? ఇంక్రీజ్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనకి ఎంట్రోపీ కాన్స్టెంట్. అందుచేత మనం డైరెక్ట్ గా ఏం రాసేయచ్చు? నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ అని రాసేయచ్చు. ఇక డ్యూరింగ్ ఐసోథర్మల్ కంప్రెషన్, ఐసోథర్మల్ కంప్రెషన్ లో ఏం చేస్తుంది? Q2 హీట్ అనేది మనకి ఎక్కడ సింక్కి ఇచ్చేస్తుంది? T2 కెల్విన్ దగ్గర సింక్కి ఇచ్చేస్తుంది. సో ఇది డయాగ్రాము, ఇవన్నీ నిన్న చెప్పినాయనండి. సో ఫైనల్ గా మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్ వచ్చేటప్పటికి, ఎడియాబాటిక్ కంప్రెషన్ లో కూడా మనకి ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, రిమైన్స్ కాన్స్టెంట్. ఎడియాబాటిక్ అనగానే ఎంట్రోపీ కాన్స్టెంట్, ఐసోథర్మల్ అనగానే టెంపరేచర్ కాన్స్టెంట్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది, కంప్రెషన్ లోకి వచ్చేటప్పటికి డిక్రీజ్ అవుతుంది. సో నెట్ ఎంట్రోపీ కట్టాలి. నెట్ ఎంట్రోపీ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ గా ఇంక్రీజ్ అయిన ఎంట్రోపీ, డిక్రీజ్ అయిన ఎంట్రోపీ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ కానీ మనకి తెలుసు ఏంటి? ఎంట్రోపీ డెఫినేషన్ ప్రకారం ద రేషియో ఆఫ్ ద హీట్ విత్ టెంపరేచర్ ఆల్ కాన్స్టెంట్ ఈక్వల్ అవుతాయి. అందుకని మనకి ఏం రాసుకోవచ్చు? Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2 అని రాసుకోవచ్చు. సో ఇది ఈక్వల్ అయితే ఏమవుతుంది? ఇది ఈక్వల్ అయితే 0 అయిపోతుంది. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రివర్సిబుల్ టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ రివర్సిబుల్ సైకిల్లోకి వచ్చేటప్పటికి 0 ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాం మనం? వక్రమణీయ ప్రక్రియలో ఎంట్రోపీలో మార్పు. ఒక కార్నాట్ సైకిల్ ఏబిసిడి అనే కార్నాట్ సైకిల్ తీసుకున్నాము. దానిలో ఉన్న మొదటిది ఏంటి? సమోష్ణోగ్రత వ్యాకోచం. సమోష్ణోగ్రత వ్యాకోచంలో ఏం చేస్తుంది? T1 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న జనకం నుంచి ఏం తీసుకుంటుంది? Q1 ఉష్ణాన్ని తీసుకుంటుంది. అందుచేత ఎంట్రోపీలో పెరుగుదల Q1/T1. అలాగే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే శిరోష్ణోగ్రత వ్యాకోచము. శిరోష్ణోగ్రత వ్యాకోచంలో ఏమవుతుంది? ఎంట్రోపీలో ఎటువంటి మార్పు ఉండదు. తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి? ఐసోథర్మల్ కంప్రెషన్, సమోష్ణోగ్రత సంకోచం. సమోష్ణోగ్రత సంకోచంలో ఏమవుతుంది? T2 కెల్విన్ వద్ద ఉన్న సింక్కు Q2 హీట్ ను ఏం చేస్తుంది? విసర్జిస్తుంది, లేకపోతే ఇస్తుంది అని రాస్తాం. తర్వాత ఎడియాబాటిక్ కంప్రెషన్ అంటే ఏంటి? శిరోష్ణోగ్రత సంకోచము. శిరోష్ణోగ్రత సంకోచములో ఎంట్రోపీ అనేది స్థిరంగా ఉండదు. మొత్తము ఎంట్రోపీ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు Q1/T1 మైనస్ Q2/T2 అయితే Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ, మొత్తం చేంజ్ ఎంట్రోపీలో ఎంత చేంజ్ ఉన్నది. సో రివర్సిబుల్ సైకిల్లో వచ్చేటప్పటికి ఎంత వచ్చింది మనకి? డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. 5 మార్క్స్కి వచ్చింది. ఇక ఇంకో 5 మార్క్స్కి వచ్చింది. చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్.
ఇర్రివర్సిబుల్ సైకిల్ అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది ఖచ్చితంగాను. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో, రివర్సిబుల్ ప్రాసెస్ లో ఏమవుతుంది, జీరో అవుతుంది ఎంట్రోపీ. ఒక చోట పెరుగుతుంది, ఒక చోట తగ్గుతుంది. సో ఓవరాల్ గా వాటి డిఫరెన్స్ ని బట్టి జీరో అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎగ్జాంపుల్స్ ఏంటి, కండక్షన్ ఆఫ్ హీట్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం అనేది ఒక లోహం ఆధారంగానో లేకపోతే ఏదైనా మెటీరియల్ ద్వారా. రేడియేషన్ ఆఫ్ హీట్ అంటే ఉష్ణ వికిరణం ద్వారా హీట్, అటు సన్ నుంచి మనకి ఎలా లైట్ హీట్ వస్తుంది చూసారా, అది కూడా రేడియేషన్ ఆఫ్ హీట్ కి సంబంధించింది. అలాగే డిఫ్యూషన్ ఆఫ్ ఏ గ్యాస్ అనేది డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది, వ్యాపనం చెందుతుంది. అది కూడా హీట్ కి ఇర్రివర్సిబుల్ సైకిల్ కి ఎగ్జాంపుల్స్. ప్రొడక్షన్ ఆఫ్ హీట్ బై ఫ్రిక్షన్. సో రోడ్డు మీద వెళ్తున్నా ఓ బ్రేకు వేశారు, లారీ టైరు ఫ్రిక్షన్, ఘర్షణ అనేది జరిగింది. దాంతో ఏమైంది, ఆ రబ్బర్ అక్కడ వేడి వచ్చింది. సో అది ప్రొడక్షన్ ఆఫ్ హీట్ బై ఫ్రిక్షన్ అని చెప్పొచ్చు. లేకపోతే ఏదైనా కట్ చేస్తున్నాం, దాంట్లోంచి మెరుపులుగా వచ్చి ఒక ఫ్రిక్షన్ అనేది వస్తుంది, హీట్ వస్తుంది బయటికి. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ కండక్టర్స్ లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవడం అనేది, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇట్ డజంట్ రిట్రేస్ ఇట్ బ్యాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ స్టెప్స్ లో మళ్ళీ తిరిగి మనం పొందలేము. సో రివర్సిబుల్ అయితే తిరిగి పొందగలం. సో ఈ అన్నిటిని ఏమంటాం, ఇట్ కెనాట్ బి రిట్రేస్డ్ బ్యాక్ ఇన్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. తెలుగు మీడియం వర్డ్కి వచ్చేటప్పటికి అనుత్క్రమణ ప్రక్రియలో ఎంట్రోపీలోని మార్పు. అనుత్క్రమణ ప్రక్రియలో ఏమవుతుంది, ఎంట్రోపీ, వ్యవస్థ యొక్క ఎంట్రోపీ ఏమవుతుంది, పెరుగుతుంది. అనుత్క్రమణిక ప్రక్రియకు ఉదాహరణలు ఏంటి అంటే కండక్షన్ అంటే వాహనంలోను. అలాగే ఇంకా రేడియేషన్ ఆఫ్ హీట్ అంటే ఉష్ణ వికిరణము. అలాగే డిఫ్యూషన్ ఆఫ్ గ్యాస్ అంటే వాయువుల వ్యాపనము. అలాగే ఇంకా ప్రొడక్షన్ ఆఫ్ హీట్ బై ఫ్రిక్షన్ అంటే ఘర్షణ వల్ల ఉష్ణము విడుదలగుట. అలాగే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ కండక్టర్స్ అంటే వాహకాలలో విద్యుత్ ప్రవాహము. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అనుత్క్రమణీయ ప్రక్రియకి సంబంధించినవి. సో అంటే ఏదైనా ఒక ప్రక్రియ అనేది తిరిగి అది వ్యతిరేక దశలో తిరిగి మొదటి దశకి చేరుకోవటం అనేది జరగకపోతే చేయలేము. అలాంటి ప్రక్రియలను ఏమంటారు, అనుత్క్రమణీయ ప్రక్రియ అంటారు. సో దానికి సంబంధించి ప్రూవ్ చేయడానికి మనం ఏం చెప్తున్నాం అంటే ఒక ఇర్రివర్సిబుల్ సైకిల్ ఒకటి తీసుకున్నాం. దాంట్లో Q1 హీట్ అబ్జార్బ్ అయింది అక్కడ T1 కెల్విన్ దగ్గర. అలాగే హీట్ అనేది తర్వాత రిజెక్ట్ ఎంత చేసింది, Q2 హీట్ అనేది రిజెక్ట్ చేసింది T2 టెంపరేచర్ దగ్గర. సేమ్ అలాగా అయితే ఇక్కడ దీని యొక్క ఎఫిషియన్సీ ఏమని తీసుకుంటాం, ఏటా ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1 అని తీసుకుంటాం. ఇక రివర్సిబుల్ కార్నాట్ ఇంజన్, రివర్సిబుల్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఎంత, ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. ఇది ఈక్వేషన్. రెండు ఈక్వేషన్లు తీసుకోవాలి ఇర్రివర్సిబుల్ కి. రివర్సిబుల్ కి డైరెక్ట్ గా వేసేసాం, Q1 బై T1 మైనస్ Q2 బై T2 అని వేస్తాము. ఆ రెండు ఈక్వల్ కాబట్టి జీరో అయిపోయింది అని చెప్పేసాం. సో రివర్సిబుల్ లోకి వచ్చేటప్పటికి చేంజ్ ఇన్ ఎంట్రోపీ జీరో అని చెప్తాం. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కార్నాట్ థీరమ్ మనకు తెలుసు. ఆ కార్నాట్ థీరమ్ ప్రకారం ఎఫిషియన్సీ, ఇర్రివర్సిబుల్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సిబుల్ ఈజ్ లెస్ దాన్ ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ కి ఎక్కువగా ఉంటుంది ఎఫిషియన్సీ. సో అందుచేత రెండు ఎఫిషియన్సీల ఫార్ములాలు మనకు తెలుసు. ఒకటి ఏంటి, Q1 మైనస్ Q2 బై Q1. అలాగే ఇంకొకటి రివర్సిబుల్ కి వచ్చేటప్పటికి ఎఫిషియన్సీ 1 మైనస్ T2 బై T1. సో దీంట్లో క్యాన్సిలేషన్ అయిపోయింది. ఏంటి, Q1 మైనస్ Q2 బై
Q1 ఏమని రాసుకోవచ్చు, 1 మైనస్ Q2 బై Q1 అని రాసుకోవచ్చు. సో దాన్ని రాసుకున్నాం. అవతల పక్క రెండు పక్కల సమానం చేసాం. సమానం చేసి ఏం చేసాము, 1లు క్యాన్సిల్ చేసి మైనస్లో కూడా మైనస్తో మల్టిప్లై చేయగానే ఏమవుతుంది, ఈ లెస్ దెన్ అలా గ్రేటర్ దెన్ అవుతుంది. Q2 బై Q1 ఈజ్ ఈక్వల్ టు T2 బై T1 అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఇలా వచ్చింది కాబట్టి ఏం చేసాం, 1లో ఉన్నాయన్ని ఒక పక్కకి, 2లో ఉన్నాయన్ని ఒక పక్కకి మార్చాం. ఈ Q1 ఏం చేసాం, ఎలా అవతల తీసుకొచ్చాం. సో T2ని ఇలా తీసుకొచ్చి ఓవరాల్గా Q2 బై T2 గ్రేటర్ దాన్ Q1 బై T1 అని రాసాం. సో ఆయన చేత మనకి ఆ వాల్యూ ఎంత అవుతుంది అంటే పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వస్తుంది అంటే డిఫరెన్స్ అనేది మనకి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే, ఒక ప్రాసెస్లో ఒక సైకిల్లో డిఫరెన్స్లో ఏమైంది, పెరిగింది, కొంత వచ్చింది. అంటే సపోజ్ ఒక వస్తువు కొన్నాడు, అది అమ్మాడు, అతనికి డబ్బులు మిగిలినవి అంటే ఏమైంది, ఇంక్రీజ్ అయినట్టు. సో ఇక్కడ కూడా అలాగే ఏమైంది, ఇంక్రీజ్ అయిందన్నమాట. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ మనం ఏమని చెప్పొచ్చు, ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్రీజెస్ ఇన్ ఆల్ రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంట్రోపీ అండ్ డిజార్డర్. ఇది కూడా ఓ థియరీలా ఉంటుంది. మనకి దీంట్లో కాన్సెప్ట్ ఏంటో ముందు అర్థం చేసుకుంటే మనకి తర్వాత చదువుతున్నట్టు రాయొచ్చు. సో ఆర్డినరీ స్టేట్లో మాలిక్యూల్స్ అనేవి ఎలా ఉంటాయి, చాలా అరేంజ్మెంట్లో ఉంటాయి. చూడండి కొన్ని పదాలు గీత పెడుతున్నానండి. ఆర్డినరీ స్టేట్లో మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, అరేంజ్మెంట్స్ ఉంటాయి, చాలా అరేంజ్డ్గా ఉంటాయి. సో ర్యాండమ్నెస్ ఉంటాయి. ర్యాండమ్నెస్ కానీ మాలిక్యులర్ డిసార్గనైజేషన్ కానీ మనం ఏమనొచ్చు, ఎంట్రోపీ అనొచ్చు. గ్యాసియస్ స్టేట్ లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. గ్యాసియస్ స్టేట్ లోకి వచ్చేటప్పటికి అరేంజ్మెంట్స్ ఆఫ్ ద మాలిక్యూల్ అనేది మనకి ఎలా ఉంటుంది, ర్యాండమ్ గా ఉంటుంది. అవి ఎలా తిరుగుతూ ఉంటాయి, ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లోంచి ఏమైపోతూ ఉంటాయి, అలాగ ర్యాండమ్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో గ్యాసియస్ స్టేట్కి వచ్చేటప్పటికి గ్యాసియస్ స్టేట్ లో ఏమని చెప్పుకోవచ్చు, డిజార్డర్లీ స్టేట్ అని చెప్పుకోవచ్చు. లిక్విడ్ స్టేట్ వచ్చేటప్పటికి లెస్ డిజార్డర్లీ స్టేట్ అని చెప్పుకోవచ్చు. అంటే కొంచెం తక్కువ డిజార్డర్ లో ఉంటాయి మాలిక్యూల్స్ do not have much freedom to move in as in gaseous state. Gaseous state లో లాగా అంతగా కదలలేవు. అంటే ఏ పొరలో ఉంటే ఆ పొరలోనే మాలిక్యూల్స్ కదులుతాయి, కానీ పై పొర నుంచి కింద పొరకి అలా వెళ్ళిపోలేవు ఇక్కడ. ఇక సాలిడ్ స్టేట్కి వచ్చేటప్పటికి సాలిడ్ స్టేట్ లో మనకి ఖచ్చితంగా ఆర్డర్గా ఉంటాయి. అరేంజ్మెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ వెరీ మచ్ ఆర్డర్. సో ఎందుచేత అంటే దే హ్యావ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి. అంత ఫోర్స్ ప్రయోగిస్తేనే అది ఒక చోట నుంచి ఉండి వేరుపడుతుంది. సో అందుచేత ఒకవేళ కనుక మనం ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ, అంటే 3 స్టేట్ల గురించి రాయాలి. ర్యాండమ్నెస్, డిజార్డర్ గా ఉండడాన్ని ఎంట్రోపీ అని చెప్తాం. సో గ్యాసియస్ స్టేట్ లో ఎలా ఉంటాయి మాలిక్యూల్స్, డిజార్డర్ గా ఉంటాయి. అలాగే లిక్విడ్ స్టేట్కి వచ్చేటప్పటికి లెస్ డిజార్డర్ గా ఉంటాయి. అవి గ్యాసియస్ స్టేట్ లో ఉన్నంత ఫ్రీగా మూవ్ అవ్వలేవు. ఇక సాలిడ్ స్టేట్కి వచ్చేటప్పటికి ఆర్డర్లీ స్టేట్, అరేంజ్మెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి అంటే కరెక్ట్ గా ఉంటాయి. ఎందుచేత వాటి మధ్యన ఏముంటుంది, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే వాటి మధ్యన అంతర్గత అణు బలాలు అనేవి ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, సబ్స్టెన్స్ అనేది గ్యాస్ సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేట్ కి మార్చాలి అంటే డిజార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. సాలిడ్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఆర్డర్ గా ఉంటుంది. ఆర్డర్ గా ఉన్న దాన్ని మనం ఏం చేస్తున్నాము, గ్యాసియస్ స్టేట్ కి మారుస్తున్నాం, అంటే డిజార్డర్. అందుచేత డిజార్డర్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. At the same time, we can find that the process of change in the state, entropy increases.
సో ఒకవేళ అప్పుడు మనం ఎంట్రోపీని కాలిక్యులేట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, అంటే Q1/T1 ఏదో ఉంది కదా ఎస్ వాల్యూ, ఫైండ్ అవుట్ చేద్దామని ట్రై చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. సో అంచేత విత్ డిజార్డర్ ఎంట్రోపీ ఇంక్రీజెస్. దాని కారణం ఏంటి, విత్ ఆర్డర్ ద ఎంట్రోపీ డిక్రీజెస్ అని చెప్పొచ్చు. thus we disorder entropy is increases, thus with order entropy decreases. The converse of the above is also true అంటే అదనమాట. thus with order entropy decreases అని అర్థం. సో దీనికి తెలుగు ఏంటండి అంటే, తెలుగు సోదే, ఇంకేం ఉండదు. ఎంట్రోపీ ఏ విధంగా ఉంటుంది, ఒక అణువులోకి వచ్చేటప్పటికి ఒక పదార్థంలోని అణువులన్నీ ఎలా ఉంటాయి, ఒక క్రమ పద్ధతిమైన అమరికలో ఉంటాయి. ఒకవేళ అవి క్రమ పద్ధతిలో లేవు అంటే అర్థం ఏంటి అంటే ర్యాండమ్ గా ఉన్నాయి అని అర్థం. అంటే మాలిక్యూల్స్ అన్ని కూడా ఏమవుతాయి, క్రమరహితంగా ఉన్నాయి అని అర్థం. ఒక వాయువు స్థితిలో తీసుకున్నాం అనుకో, వాయు స్థితిలో ఏముంటాయి, అణువులన్నీ కూడా ఎలా ఉంటాయి, అరేంజ్మెంట్స్ అనేవి అవి ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు అది మనం ఏమని చెప్పవచ్చు, క్రమరహితమైన స్థితి అని చెప్పవచ్చు. అదే మనం ఒక ద్రవ రూపంలో ఉన్నదాన్ని తీసుకున్నాం, తక్కువ క్రమరహితంలో ఉంటాయి. ఎందుచేత అంటే వాయు స్థితిలో ఉన్న దానికంటే కొంచెం అవి అటు ఇటు స్వేచ్ఛగా తిరగడానికి అంత కుదరదు. ఇక ఘన పదార్థంలోకి వచ్చేటప్పటికి వాయువులన్నీ అణువులన్నీ కూడా ఎలా ఉంటాయి, క్రమ పద్ధతిలో ఉంటాయి. ఏంది చేత అంటే వాటి మధ్య అంతర అణుబలాలు అనేవి ఉంటాయి. సో అందుచేత మనం ఒక పదార్థాన్ని ఘన పదార్థం నుంచి వాయు పదార్థంలోనికి మార్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క క్రమ పద్ధతి అనేది ఏమవుతుంది, క్రమరహితం అనేది పెరుగుతుంది. సో అందుచేత ఈ టైంలో కనుక మనం ఆ స్థితి అనేది మార్పు కనుక మనం లెక్కిస్తే దాని యొక్క ఎంట్రోపీ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే మనకి దీన్ని బట్టి ఏమని చెప్పవచ్చు, క్రమరహితంగా ఉన్నాయి అంటే ఎంట్రోపీ పెరుగుతుంది, ఒక పద్ధతి ప్రకారం క్రమంగా ఉన్నాయి అంటే ఎంట్రోపీ తక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఫ్రీ ఎక్స్పాన్షన్కి వచ్చేటప్పటికి ఒక గ్యాస్ ఫిల్ చేసాం వెసల్ ఏలో, ఇంకొక వెసల్ ఏమో ఎవాక్యుయేట్ చేసాం. ఎవాక్యుయేట్ అంటే శూన్యీకరించేసాం త్రూ స్టాప్ క్లాక్ కూడా పెట్టాం మనం దాంట్లో. స్టాప్ క్లాక్ సడన్ గా ఓపెన్ చేసాం, అంటే ఒక దీంట్లోంచి గాలి దాంట్లోకి వెళ్లకుండా ఒక స్టాప్ క్లాక్ పెట్టాం. సో ఒకసారిగా మనం ఓపెన్ చేయగానే ఏమవుతుంది, మాలిక్యూల్స్ అన్ని కూడా స్ప్రెడ్ అవుతాయి, దీంట్లోకి వెసల్ బిలోకి వెళ్తాయి. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ మోర్ ర్యాండమ్. అప్పుడు ఏమవుతాయి, మాలిక్యూల్స్ అన్ని ర్యాండమ్గా వెళ్ళిపోతాయి. అంటే కానీ ఒక లైన్లో నెంబర్ 1 నెంబర్ 2 లాగా వాటికి ఏమి నెంబర్లు ఉండవు, ఖచ్చితంగా ర్యాండమ్గా వెళ్ళిపోతాయి. సో ఈ ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేది ఇర్రివర్సిబుల్. ఒకవేళ దాంట్లోంచి తనంతట తాను ఆ బి వెసల్లోంచి మళ్ళీ దీంట్లోకి వచ్చేవి, తనంతట తాను అవి వచ్చేవి రిట్రేస్డ్ బ్యాక్. ఎలాగైతే వెళ్ళినాయో, ఫస్ట్ ఒక మాలిక్యూల్ వెళ్ళింది, సేమ్ అదే మాలిక్యూల్ ఫస్ట్ వెళ్ళిన మాలిక్యూల్ లాస్ట్లో రావాలి, అలా ఉండదు. ఒకవేళ మనం వెనక్కి కనుక రిట్రేస్ చేద్దామని అనుకుంటే. సో ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేది ఏమవుతుంది, ఫ్రీ ఎక్స్పాన్షన్లో ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇందులో ఒక ప్లాంట్ ప్రకారం మనం చూసుకోవాలి. ఏంటి, ఒక ఏ అనే వెసల్లో గ్యాస్ ఫిల్ చేసాము, ఇంకొక వెసల్లో బి అనే వెసల్ని ఎవాక్యుయేట్ చేసాము, ఆ రెండింటి మధ్యని కలిపాము ఒక స్టాప్ కాక్ తోటి. ఆ స్టాప్ కాక్ని సడన్ గా ఓపెన్ చేసాము, మాలిక్యూల్స్ అనేవి ఏ నుంచి బికి ర్యాండమ్ గా స్ప్రెడ్ అయినాయి. అప్పుడు ఏమైంది, ర్యాండమ్నెస్ అనేది పెరిగింది.
మామూలు ఎక్స్పాన్షన్ తో పోలిస్తే ఫ్రీ ఎక్స్పాన్షన్ లో ర్యాండమ్నెస్. సో ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ లో ఎంట్రోపీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో అంచేత along with entropy disorder also increases. ఎంట్రోపీ పెరిగిందా డిజార్డర్ కూడా పెరుగుతుంది. దానికి మనకి పిక్చరైజేషన్. సో ఇదంతా గ్యాస్ ఫీల్డ్, ఇది వచ్చేసరికి ఎవాక్యుయేటెడ్. సో ఒకసారిగా స్టాప్ కాక్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే ఏమైంది, గ్యాస్ అంతా అలా ర్యాండమ్ గా ఇటు నుంచి అటు వెళ్ళిపోయింది. సో ఇదే అది ఒక 5 మార్క్స్ అడుగుతాడు ఆ డయాగ్రామ్. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఎంట్రోపీ డిజార్డర్ అని చెప్పి ఫ్రీ ఎక్స్పాన్షన్ అని అడుగుతాడు. సో అది ఆ డయాగ్రామ్ వేసి దాని ఎక్స్ప్లెనేషన్ రాసి సరిపోతుంది. ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ లో ఎంట్రోపీ ఏమవుతుంది, యూనివర్స్ కి ఎంట్రోపీ పెరుగుతుందా తగ్గుతుందా అన్న దాని గురించి మాట. మనకి ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ రివర్సిబుల్ సైకిల్ ప్రాసెస్. రివర్సిబుల్ సైకిల్ ప్రాసెస్ లో ఎంట్రోపీ ఎలా ఉంటుందని చెప్పాము, కాన్స్టెంట్ ఉంటుంది లేదా 0 ఉంటుంది అని చెప్పేసాం మనం. సో బట్ ఇంక్రీజ్ ఇన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎంట్రోపీ అంటే రేట్ ఆఫ్ హీట్ టెంపరేచర్. Q/T ని ఎంట్రోపీ అంటున్నాం. మ్యూట్ పెట్టుకోవట్లేదు. శ్రావణి, సో ఇక్కడ మనకి నో చేంజ్ ఇన్ ద ఎంట్రోపీ, no change in the universe due to reversible process, while the entropy of the universe increases due to irreversible process. ఇక్కడ ఏమని చెప్తున్నాము మనం, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీ కాన్స్టెంట్ ఉంటుంది, రివర్సిబుల్ ప్రాసెస్ లో ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాం. కానీ యూనివర్స్ యొక్క ఎంట్రోపీ అనేది మార్పు ఉండదు. ఎందుకు అంటే రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీ అనేది యూనివర్స్ యొక్క ఎంట్రోపీ పెరుగుతుంది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లోను. అంటే రివర్స్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో ఉంటాయి కాబట్టి. యాజ్ యాక్చువల్ ప్రాసెస్ జనరల్ గా మనం ఏమని చెప్తాము అంటే, ప్రాసెస్ ఆల్ ద యాక్చువల్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్. ప్రాసెస్లు అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ మన లైఫ్ లో. ఇప్పుడు ఈవేళ క్లాసు చాలా మంది అటెండ్ అవ్వలేదు, మళ్ళీ సేమ్ క్లాసు సేమ్ టైమింగ్ లో మనకి అటెండ్ అవ్వాలంటే కుదరదు, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో మళ్ళీ నా చేత ఏదో చెప్పించాలి అనుకుంటే, సార్ నాకు అర్థం అవ్వలేదండి, నిన్న చెప్పాము అది మళ్ళీ వేళ చెప్తున్నాము, ఓకే, కానీ నిన్నటి రోజు కాదు కదా ఇది. సో అందుచేత మనకి ఎంట్రోపీ, హెన్స్ ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఇంక్రీజ్ అని చెప్తాం. జనరల్ గా చెప్పేటప్పుడు ఇక్కడ ఏమని చెప్పాడు, నో చేంజ్ అని చెప్పాడు. నో చేంజ్ అని చెప్పాడు. ఇక్కడ చేంజ్ ఉండదు ఎంట్రోపీకి అన్నాడు. కానీ అన్ని ప్రాసెస్లు ఎలా ఉంటాయి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు కాబట్టి ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ డిగ్రేడేషన్ వల్ల అవైలబుల్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో, అవైలబుల్ ఎనర్జీ యూనివర్స్ లో ఏదైతే ఉన్నదో అది టెండింగ్ టువర్డ్స్ టు 0. ఇది తర్వాత మనం చూద్దాం, దీంట్లో తెలుస్తుంది. ఒక కార్నాట్ ఇంజన్ ఉందనుకోండి, Q1 హీట్ తీసుకుంది T1 టెంపరేచర్ దగ్గర, Q2 హీట్ ని రిజెక్ట్ చేసింది, దేనికి T2 కెల్విన్ దగ్గర రిజెక్ట్ చేసింది ఓవరాల్ గా. సో మనకి ఇక్కడ చూడండి, అవైలబుల్ ఎనర్జీ అంటే మిగిలిన ఎనర్జీని మనం ఏమంటున్నాం, అవైలబుల్ ఎనర్జీ అంటున్నాం. ఈ అవైలబుల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే Q1 - Q2. Q1 హీట్ తీసుకున్నది, Q2 హీట్ ని ఇచ్చేసింది.
సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే Q1 ఇంటూ 1 మైనస్ Q2 బై Q1 అని రాసుకోవచ్చు. సో అలాగే మనకి ఇక్కడ దీంట్లో ఈ 1 మైనస్ Q2 బై Q1 ఏమని రాసుకోవచ్చు, 1 మైనస్ T2 బై T1 అని రాసుకోవచ్చు. సో అది సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక లోవర్ టెంపరేచర్ అనేది T2 ఆఫ్ ద కోల్డ్ బాడీ యొక్క లోవర్ టెంపరేచర్ T2 అనేది ఎక్కువగా ఉందనుకోండి, గ్రేటర్ విల్ బి అవైలబుల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి వెన్ T2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అప్పుడు అవైలబుల్ ఎనర్జీని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు, Q1 ఇంటూ 1 మైనస్ T0 బై T1 అని రాసుకోవచ్చు. T2ని ఏమని రాసుకున్నాం, T0 అని రాసుకున్నాం. సో అందుచేత అవైలబుల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చూడమ్మా, అవైలబుల్ ఎనర్జీ బిఫోర్ ట్రాన్స్ఫర్ ముందు ఎంత ఉన్నది అంటే Q ఇంటూ 1 మైనస్ T0 బై T1. అవైలబుల్ ఎనర్జీ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా తీసుకున్నాం, Q ఇంటూ 1 మైనస్ T0 బై T2 అని తీసుకున్నాం. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అవైలబుల్, బిఫోర్ ఎంత ఉన్నది అనేది రెండు తీసుకున్నాం. సో లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ, ఎంత ఎనర్జీ లాస్ అయింది అంటే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, దీంట్లోంచి తీసేయచ్చు. అంటే బిఫోర్ ఎంత ఉన్నది ఎనర్జీ, తర్వాత ఎంత ఉన్నది, ఆ రెండింటిని డిఫరెన్స్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది ఈక్వేషన్. Q ఇంటూ T0 బై T2 మైనస్ T0 ఇంటూ T1. దీంట్లోంచి ఏం చేస్తాం, T0ని బయటికి తీసుకొచ్చి Qని లోపల పంపిస్తే మనకి ఈ వాల్యూ అంతా కూడా ఎంత అయింది, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్పాం, Q బై T2 మైనస్ Q బై T1 అని చెప్పాం లాస్ట్ క్లాస్లో అలా. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ T0 ఇంటూ డిఎస్ అవుతుంది. డెల్టా ఎస్ అని ఏమని రాసుకున్నాం, డిఎస్ అని రాసుకున్నాం. అంటే లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ, ఎంత ఎనర్జీ లాస్ అయింది అంటే T0 డిఎస్ అనేది. సో దీన్ని బట్టి మనకి ఎంట్రోపీ ఈజ్ ఇంక్రీజింగ్ వైల్ అవైలబుల్ ఎనర్జీ ఈజ్ డిక్రీజింగ్. అవైలబుల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంటే ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అంచేత ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ చూడండి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే నేచర్లోను ఎంట్రోపీ ఇంక్రీజింగ్ అవుతుంది, పెరుగుతుంది. అవైలబుల్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్ కంటిన్యూస్లీ డిక్రీజింగ్. అంతే కదండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఎలాప్స్ అయిపోతుంది అనుకోండి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు నేచర్లో కంటిన్యూస్ గా జరుగుతున్నప్పుడు ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఇవన్నీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కదా. అవైలబుల్ ఎనర్జీ యూనివర్స్ యొక్క అవైలబుల్ ఎనర్జీ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. కొద్ది రోజులకి అలా డిక్రీజ్ అయిపోయి ఎనర్జీ తగ్గిపోతుంది, ఎంట్రోపీ పెరిగిపోతుంటే. సో అందుకని ఎవరికైనా సరే ఎనర్జీ ఉండాలి అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఎంట్రోపీ తక్కువ ఉండాలి, అంటే డిజార్డర్స్ తక్కువ ఉండాలి. సో మీ క్లాసులోనో లేకపోతే ఇంకో చోట ఎలాగా ఆలోచిస్తూ ఉంటారు, డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే డిజార్డర్స్ ఎక్కువ వాళ్ళకి సరే డిజార్డర్ వచ్చేసింది సౌండ్. సో ఆ డిజార్డర్ అనేది ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఖచ్చితంగా మనకి అవైలబుల్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో ఆ అవైలబుల్ ఎనర్జీ వల్ల మనకి ఫైనల్ గా ఎంట్రోపీ ఇంక్రీజ్. ఒక్కసారి 2 స్టెప్స్ జాగ్రత్తగా చదువుకోవాలి. ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ అన్నది 5 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్. మా సౌండ్స్ ఏంటండి, 3 minutes ఉన్నది. ఎంట్రోపీ జనరల్ గా ఒక సిస్టమ్ లో మనకి రివర్సిబుల్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉంటుంది.
కాన్స్టెంట్ గా ఉంటుంది. రావద్దు, మ్యూట్ పెట్టమ్మా. దుర్గా ఇద్దరు మ్యూట్ పెట్టండి. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఎంట్రోపీ, ఎంట్రోపీ చేంజ్ ఉండదు జనరల్ గా యూనివర్స్ లో, ఎందుకంటే రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ఉంటాయి. కానీ మాక్సిమం అన్నీ కూడా మనం ఎలా తీసుకుంటున్నాం, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కింద తీసుకుంటున్నాం కాబట్టి యూనివర్స్ యొక్క ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మనం చెప్పడం కోసం ఏం చేసాం, డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ అనే ఒక ప్రిన్సిపల్ తీసుకుని దాంట్లో అవైలబుల్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్, యూనివర్స్ యొక్క అవైలబుల్ ఎనర్జీ ఏమైపోతుంది, టెండింగ్ టువర్డ్స్ జీరో, జీరోకి తగ్గిపోతూ ఉంటుంది అన్నది ప్రూవ్ చేస్తాం నెక్స్ట్ దాంట్లో. సో దీనికోసం మనం కార్నాట్ ఇంజిన్ తీసుకున్నాం, దాంట్లో T1 కెల్విన్ దగ్గర Q1 హీట్ అని తీసుకున్నాం, T2 దగ్గర Q2 హీట్ ఇచ్చిందని తీసుకున్నాం. దాని నుంచి మనం అవైలబుల్ ఎనర్జీ కట్టాం. అవైలబుల్ ఎనర్జీ Q1 మైనస్ Q2 ని ఏం రాసాం, సింపుల్ గాను చక్కగా Q1 కామన్ తీసాం. Q1 కామన్ తీస్తే 1 మైనస్ Q2/Q1 అని వచ్చింది. దానిలో 1 మైనస్ Q2/Q1 అంటే ఏమని రాసాం, 1 మైనస్ T2/T1 అని రాసాం. సో కానీ కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ T2 అని తీసుకున్నాం, అది అవైలబుల్ ఎనర్జీ గ్రేటర్ దాన్ అవైలబుల్ ఎనర్జీ. అవైలబుల్ ఎనర్జీ కంటే కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ ఎక్కువే కాబట్టి T2 = 0 అని తీసేసుకున్నాం. సో అంచేత T2 బదులు ఏం రాసేసాం, T0 రాసేసాం. జాగ్రత్తగా చూసుకోండి. సో బిఫోర్ ట్రాన్స్ఫర్ ఎంత ఉంటుంది అన్నది రాసాం, తర్వాత ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఎంత ఉంటుందో రాసాం, వాటి యొక్క డిఫరెన్స్ రాసాం. డిఫరెన్స్ రాసి అంటే మనకి ఏమని వచ్చింది, ఈ ఈక్వేషన్ వచ్చింది డిఫరెన్స్ లో. దాంట్లోంచి T0ని బయటికి తీసాం. బయటికి తీస్తే మనకి ఏమొచ్చింది, Q/T2 మైనస్ Q/T1 అని వచ్చింది. ఆ వాల్యూ ఎంతకు సమానం, DS కు సమానం. అంచేత T0 DS అయింది. సో లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ ఎంత అంటే T0 DS. సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంటే, ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంటే ఏమవుతూ ఉంటుంది, అవైలబుల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ బట్టే మనం చెప్తున్నాం, ఇగో ఈ ఈక్వేషన్ బట్టి చెప్తున్నాం. ఇక్కడ కనుక ఇది పెరిగింది అనుకోండి, ఇది పెరుగుతుంటే ఏమవుతుంది, లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది డిక్రీజ్, ఎనర్జీ అవైలబుల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. లాస్ ఆఫ్ ఎనర్జీ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓవరాల్ గా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు అనేవి కంటిన్యూస్ గా నేచర్ లో జరుగుతుంటాయి. ఖచ్చితంగా మనకి ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంట్రోపీ ఇంక్రీజ్ అయింది అంటే అవైలబుల్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్ కంటిన్యూస్లీ డిక్రీజ్ అయింది. ఇట్ ఈస్ స్టాండింగ్ టువర్డ్స్ టు జీరో, జీరోని రీచ్ అయిపోతుంది. ఇంత ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ నుంచి చాలా పిక్చర్స్, ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ ఇలాంటివన్నీ డెవలప్ చేశారండి. దానికి సంబంధించి వీడియోలు కూడా, ఎంట్రోపీ ఇన్ ద యూనివర్స్ సంబంధించి యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి. మంచి సైంటిఫిక్ ఫ్రిక్షన్స్ చాలా ఉన్నాయి. మాక్సిమం ఎప్పుడైనా సరే ఒక మంచి బ్లాక్ బస్టర్ హాలీవుడ్ ఫిలిం ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా ఒక ఫిజిక్స్ బేస్డ్